తెలంగాణ ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలవదనే అభిప్రాయం మీకు ముందు నుంచి ఉందా? ఈ రోజు కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ ఉంది. పొన్నాల లక్ష్మణ్ లాంటి బలహీనమైన అభ్యర్థిని పెట్టడం కూడా ఓటమి కారణమైందంటారా? అప్పుడు పొన్నాల లక్ష్మణ్ పెట్టింది, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ని పెట్టింది. చెవులు పని చేయని వాళ్ళకి, కాళ్ళు పని చేయని వాళ్ళకి పిసిసి పీఠం అప్పచెప్పి గెలవాలని అంటే గాలిలో దీపం పెట్టినట్టుగా ఉంటుంది కదా. మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలంగాణ ఇచ్చినందుకు ఓట్లు వేయాలా, తెలంగాణ ఇచ్చిన తర్వాత పార్టీకి నాయకత్వం చూసిన వాళ్ళు చూసి ఓట్లు వేయాలా? అవసరమైతే కొన్నిసార్లు తిరుగుబాటు జెండా ఎగరవేసే విధంగా తెలంగాణ కోసం మాట్లాడిన విషయం. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు సరిగ్గా నాయకత్వం వహించలేకపోతున్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డికి లీడర్షిప్ క్వాలిటీస్ అంత లేవు. పార్టీని చూసి ఓటేయాలి కానీ నాయకుడిని కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి లేదని ఆ రోజులు పోయినాయి. కానీ మీరు చెప్తున్నది ఇది కూడా హైకమాండ్ వింటలేదు. బుద్ధి రాలేదు కాంగ్రెస్ పార్టీకి.